ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, శరన్నవరాత్రులలో మనం మూలా నక్షత్రంలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తాము. ఈ రోజునే మనం సరస్వతీదేవి పూజ అలాగే అక్షరాభ్యాసాలను చేసుకుంటాము. మరి ఆ మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చింది, అలాగే సరస్వతి పూజ అక్షరాభ్యాసం వంటి ముహూర్తాలు ఎప్పుడు వచ్చాయి, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. శరన్నవరాత్రుల్లో 7వ రోజున అమ్మవారిని మూలా నక్షత్రంలో శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. మరి మనకి మూలా నక్షత్రం అక్టోబర్ 9వ తారీఖున తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుండి అక్టోబర్ 10వ తారీఖున తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల వరకు మనకి మూలా నక్షత్రం అనేది ఉంది. ఈ రోజంతా మనకి మూలా నక్షత్రం అనేది ఉంది కాబట్టి సరస్వతి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సరస్వతి పూజని అక్టోబర్ 9వ తారీఖున బుధవారం నాడు చేసుకోవాలి. అలాగే అక్షరాభ్యాసాలను వసంత పంచమి నాడు నవరాత్రులలో సరస్వతి అలంకారం రోజు అక్షరాభ్యాసాలను చేసుకుంటారు. మరి అక్షరాభ్యాసం ముహూర్తం ఎప్పుడు వచ్చిందో కూడా చూద్దాము. అక్టోబర్ 9వ తారీఖున ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు ముహూర్తం అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో మనం అక్షరాభ్యాసాలు అన్నవి చేసుకోవచ్చు. ఆ సమయంలో కుదరని వారు అక్టోబర్ 9వ తారీఖున సాయంత్రం 4 గంటల 7 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు కూడా అక్షరాభ్యాసాలను చేసుకోవచ్చు. అలాగే మనకి సరస్వతి ఆవాహన సమయం అనేది అక్టోబర్ 9వ తారీఖున సాయంత్రం 3 గంటల 43 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఈ సమయం కూడా బాగుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో కూడా చేసుకోవచ్చు. ఇక ఈ రోజున మనం సరస్వతి స్తోత్రాలను అలాగే హయగ్రీవ స్తోత్రాలను కూడా చదువుకోవడం ఎంతో మంచిది. ఇది ఫ్రెండ్స్ మూలా నక్షత్రము మరియు సరస్వతి పూజ అక్షరాభ్యాసం యొక్క వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి సంబంధించిన మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.